మాస్ జాతర ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ట్రైలర్ అయితే ముందలైతే సింపుల్ గా ఉన్నట్టయితే అనిపించింది భయ్య. కానీ ముందలకి వెళ్తుంటే మాత్రం వేరే రేంజ్ లో అయితే ఉంది భయ్య. మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అయితే అనిపించింది. కానీ మధ్యలో అయితే అదైతే ఒక్కసారి అది అసలు గ్రాఫ్ అంటే మామూలుగా ఎలా ఉందో చూడండి భయ్య. రైల్వే ట్రాక్ మీద నడిచేదైనా గానీ దీన్ని బట్టి అర్థం వాళ్ళే చెప్పారు భయ్య. రవితేజ అయితే స్టేషన్ అంటే అంటే రైల్వే స్టేషన్స్ ఉంటాయి చూడండి భయ్య. అక్కడైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ లుక్ అయితే అదిరిపోయింది భయ్య. ఇంకా పోలీస్ గెటప్ లో అయితే వేరే రేంజ్ లో అయితే ఉన్నాడు. ఇంకా క్రాక్ మూవీ తర్వాత అంటే పోలీస్ డ్రెస్ లో చూసినందుకైతే నాకైతే వేరే రేంజ్ సంతోషంగా అయితే ఉంది భయ్య. ఇంకా శ్రీలీల అయితే కొత్త సింపింది భయ్య. వేరే రేంజ్ లో అయితే ఉంది, మామూలుగా లేదు. శ్రీలీల వస్తుంటే ఇంకా మూవీ వేరే రేంజ్ లో ఉండిద్ది అయితే అనిపిస్తుంది. ఇంకా రవితేజ అయితే వేరే రేంజ్ లో అయితే ఇంకా శ్రీలీలకు పోటీ ఇవ్వాల్సి వచ్చింది భయ్య. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది భయ్య. వేరే రేంజ్ లో అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇంకా శ్రీలీల ఉందంటే ఒక కథ కరెక్ట్ గా పర్ఫెక్ట్ చేసుకొని చేసింది. ఇంకొకటి ఏంటంటే భయ ఈ మూవీలో అంటే ఇంకా ఈ ట్రైలర్ బట్టి ఏంటంటే ఈ మూవీలో మొత్తం యాక్షన్ ఇంకా లవ్ స్టోరీ బట్టి అయితే ఉండిద్ది. యాక్షన్ అయితే ఇంకా వేరే రేంజ్ లో ఉండిద్ది అని చెప్పుకోవచ్చు భయ. ఎందుకంటే లాస్ట్ లో మాత్రం మనకి యాక్షన్ అయితే అదిరిపెట్టేట్టు అయితే చూపించాడు భయ. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఇంకా రవితేజ ఉన్నాడు అంటే కామెడీ ఖచ్చితంగా మూవీలో ఉండిద్ది భయ. ఖచ్చితంగా అదైతే కన్ఫర్మ్ ఉండిద్ది. ఇంకా డాన్స్ మాత్రం సింపేశారు అనుకోవచ్చు, వేరే రేంజ్ లో అయితే ఉంది. విలన్ అయితే పావును పట్టుకొని వదులుతాడు భయ. అదిరిపోయింది భయ అది మాత్రం. మీరు కూడా ఎక్స్పెక్ట్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సీన్ అయితే ఉండిద్దని, మామూలుగా లేదు. ఇంకా రవితేజ రవితేజ ఇంకా మూవీ హిస్టరీలో ఇది ఒక పెద్ద మూవీ అని అనుకోవచ్చు భయ. ఎందుకంటే రవితేజ చాలా సినిమాలు తీశాడు కానీ ఇలాంటి ట్విస్ట్లు ఇలాంటి లుక్స్ తో ఇప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఈ మూవీ వేరే హైప్ లో అయితే ఉండిద్ది అయితే నేను అనుకుంటాను. మా రవితేజ ఫ్యాన్స్ ఉంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి లైక్ బటన్ అయితే కన్ఫర్మ్ భయ్యా. మీకు ఎప్పుడప్పుడు అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.